వెల్కమ్ టు మై ఛానల్ మ్యాథమెటికల్ వరల్డ్. ఎవరైనా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హలో అండి, మనం సెట్స్ చాప్టర్ స్టార్ట్ చేసాం కదా. ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ సంబంధించి ఎన్సీఆర్టీ ప్యాటర్న్లో ఫస్ట్ చాప్టర్ స్టార్ట్ చేసాం. ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం, డెఫినేషన్స్ చెప్పుకున్నాం, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసాం. అందులో 2 సమ్స్ చెప్పాను. ఆ 2 సమ్స్ అండ్ ఇంట్రడక్షన్ డెఫినేషన్స్ పార్ట్ చూడలేని వాళ్ళు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, చెక్ చేసి చూడండి. లేకపోతే కనుక ఛానల్లో వీడియో ఉంటుంది, అందులోకి వెళ్ళి చూడొచ్చు. ఇంకా వీడియోని ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎక్సర్సైజ్ థర్డ్ సమ్ చెప్తాను చూడండి. థర్డ్ సమ్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్. మీకు ఇదంతా ఈ సమ్స్ అర్థం కావాలంటే మీరు ఖచ్చితంగా ఫస్ట్ పార్ట్ చూడాల్సిందే. మీరు చూడండి, సమ్ మనకు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అని చెప్పేసి రాయమన్నాడు. రోస్టర్ ఫామ్ డెఫినేషన్ అది ఆ డెఫినేషన్స్ వీడియోలో చెప్పాను, ఒకసారి చెక్ చేసి చూడండి. మన క్వశ్చన్లో ఫస్ట్ 6 కండిషన్స్ ఇచ్చాడండి. ఫస్ట్ కండిషన్ వచ్చేసరికి ఏ ఈక్వల్స్ టు ఎక్స్. ఎక్కడ అన్నాడు? ఎక్స్ అంటే ఏంటన్నాడు? ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్. ఎక్కడ? అండ్ -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ లెస్ దెన్ 7 అన్నాడు. మీకు ఈ క్వశ్చన్ అర్థమైందా? ఏ ఈక్వల్స్ టు ఏ అనేది సెట్ అన్నాడు. సెట్ అనేది మన రోస్టర్ ఫామ్ లో రోస్టర్ ఫామ్ లో ఉన్నాడు. రోస్టర్ ఫామ్ లో రాయమన్నాడు కాబట్టి ఇక్కడ మనకి ఎక్స్ ఈక్వల్స్ టు ఇచ్చాడు. ఎక్స్ ఈజ్ యాన్ ఇంటీజర్ అన్నాడు. ఎక్స్ అనేది ఇంటీజర్ అయితే అలాగే ఎక్స్ అనేది ఎక్కడెక్కడ మధ్యలో ఉంటుంది? -3కి 7కి మధ్యలో ఉంటుంది అన్నాడు. అంతే కదా. ఎక్స్ అనేది -3 నుంచి 7 మధ్యలో ఉంటుంది అన్నాడు. ఎక్స్ అనేది ఏమన్నాడు? ఇంటీజర్ అన్నాడు. దీన్ని బట్టి మనం ఈ రోస్టర్ ఫామ్ ఈ సెట్ కింద ఏ సెట్ కింద రాయొచ్చు? ఏ అనే సెట్. నేను ఆన్సర్స్ పక్కన రాస్తాను, మీరు కింద రాసుకోండి. ఏ క్వశ్చన్ పక్కన రాస్తాను. మనకి సొల్యూషన్ ఏమవుతుంది? అంతా 1 వర్డ్ సొల్యూషన్ కాబట్టి నేను పక్కన రాసేస్తున్నాను. ఏ అనేది సెట్ అయితే ఇందులో ఎక్స్ అనేది సెట్లో ఉన్న ఫంక్షన్స్ అయితే ఎక్స్ అనేది ఇక్కడ ఇంటీజర్ అన్నాడు. ఇంటీజర్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకి +∞ నుంచి చూడండి పైన వస్తాను, +∞ నుంచి -∞ వరకు. అంటే మధ్యలో 0 కూడా ఉంటుంది. అంటే మైనస్ ఇట్ కదా, ప్లస్ ఇది +∞ నుంచి +∞ వరకు. -∞ నుంచి మొదలై 0తో వచ్చి 0 వరకు వచ్చి 0 నుంచి మళ్ళీ +∞ వరకు ఉంటాయి. మధ్యలో ఎలాంటి నెంబర్ ఉన్నా సరే అది ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది ఇంటీజర్ అన్నాడు కాబట్టి ఇంటీజర్ అంటే ఎనీ నెంబర్ అవ్వచ్చు. అలాగే మనకి ఎనీ నెంబర్ అవుతుంది అనుకోవడానికి లేదండి. ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు. ఆ ఇంటీజర్ వాల్యూ ఎక్కడి నుంచి? -3 నుంచి 7 మధ్యలో ఉండొచ్చు. -3 నుంచి లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు. అంటే -3 నుంచి 7 లెస్ దెన్ 7 అంటే 7 కంటే చిన్నదవి ఉండొచ్చు అన్నాడు. అంటే మనకి ఆ సెట్ ఏమవుతుంది? ఏ అనే సెట్ ఏమవుతుంది మనకి? ఏ అనే సెట్ -3 నుంచి -3 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాడు కాబట్టి -3 కూడా అవ్వచ్చు. ఎక్స్ అనే వాల్యూ -3 అని కూడా అవ్వచ్చు. సో -3 -2 -1 0 1 2 3 4 5 6 అంతే కదా. వాడు 7 కంటే చిన్నది అవుతుంది. ఎక్స్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు -3 అన్నాడు కాబట్టి ఎక్స్ అనే వాల్యూ -3 లేదా అంతకంటే ఎక్కువ అవ్వచ్చు అని అన్నాడు. -3 కూడా అవుతుంది. సో ఏ అనే సెట్ ఇది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఏ ఈక్వల్స్ టు అని చెప్పేసి ఎక్స్ అని అన్నాడు. ఎక్స్ అంటే ఇక్కడ మళ్ళీ మనకి ఏమన్నాడు? ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ ఈజ్ లెస్ దెన్ 6 అన్నాడు. నేచురల్ నెంబర్ అంటే మనకి ఏంటంటే నేచురల్ నెంబర్స్ అంటే 1 నుంచి ఇన్ఫినిటీ వరకే కదా. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉండే వాటిని నేచురల్ నెంబర్స్ అంటారు. ఇంకోటి ఏమన్నాడు ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్. ఓకే, లెస్ దెన్ అని ఇంకో కండిషన్ ఇచ్చాడు. లెస్ దెన్ 6 అన్నాడు. అంటే ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అయినప్పుడు నేను సొల్యూషన్ పక్కన రాస్తాను చూడండి. ఎక్స్ ఈజ్ ఏ నేచురల్ నెంబర్ అయినప్పుడు ఎక్స్ లెస్ దెన్ 6 అన్నాడు. ఎక్స్ లెస్ దెన్ అంటే ఎక్స్ లెస్ దెన్ 6 అన్నాడు. సో ఎక్స్ అనే వాల్యూ లెస్ దెన్ 6 అవుతుంది. అంతే కదా. ఎక్స్ అనే వాల్యూ లెస్ దెన్ 6 అవుతే 6 కంటే తక్కువ అవుతుంది. అంటే ఏ అనే సెట్ ఏమవుతుందని మనకి? ఏ అనే సెట్ ఎక్స్ అనేది నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచే కదా. 1 2 3 4 5 అంతే కదండి. నేచురల్ నెంబర్ అనేది 1 నుంచి స్టార్ట్ అయితే మనకి సెట్ అనేది ఏమవుతుంది? 1 2 3 4 5 అవుతుంది. ఎందుకంటే లెస్ దెన్ 6 అన్నాడు కాబట్టి 6 కంటే తక్కువ ఉంటాయి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే 6 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ కండిషన్ సి.
థర్డ్ కండిషన్ సి ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఇక్కడ ఎక్స్ అనేది ఏమిటి, ఎక్స్ ఈజ్ ఏ 2 digit నేచురల్ నెంబర్ అన్నాడు. సచ్ దట్ అయితే ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ 8 అన్నాడు. మీకు 2 అంకెల సంఖ్యలు 99 వరకు ఉంటాయి కదా. 2 అంకెల సంఖ్యలు అంటే 10 నుంచి 99 వరకు ఉంటాయి కదా. అందులో ఏ 2 నెంబర్ని కలిపితే 8 వస్తుందో అన్ని నెంబర్స్ని ఒక సెట్లో రాయాలి. ఆ ఒక సెట్లో ఉంటుంది. సి అనేది ఎక్స్ అనేది ఒక సెట్ అవుతుంది అది అని చెప్పేసి అన్నాడు. మీకు నార్మల్గా ఇక్కడ రాస్తాను చూడండి. మీకు ఇది కింద రాస్తున్నాను థర్డ్ సమ్కి సొల్యూషన్. థర్డ్ సమ్కి సొల్యూషన్ ఏం రాస్తారు, సి ఈక్వల్స్ టు ఎక్స్ ఈజ్ ఇన్ 2 digit నేచురల్ నెంబర్ సచ్ దట్ అని చెప్పి ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఈజ్ 8 అన్నాడు. మీరు ఫస్ట్ నెంబర్స్ రాసేసుకోండి. 0 నుంచి మీరు ఇక్కడ నేచురల్ నెంబర్స్ అన్నాడు, 2 digit నేచురల్ నెంబర్స్ అన్నాడు కదా. 2 digit నేచురల్ నెంబర్స్ అంటే నేచురల్ నెంబర్స్ మనకి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి, 1 to infinity వరకు కదా. 1 to infinity అంటే మనం 1 2 3 4 5 6 7 8 9 ఇవి రాసుకుంటే సరిపోతుంది కదా మనం. ఎందుకంటే తర్వాత 10 రాసుకోకూడదు, ఎందుకంటే 2 digitsలోకి వెళ్తుంది. మనకి 2 digitsలోకి వెళ్ళినప్పుడు అవసరం లేదు, ఎందుకంటే మనకి 2 digitsనే యాడ్ చేయమన్నాడు కాబట్టి. 10 రాసామనుకోండి, 10 2 digits అయిపోతుంది. దాన్ని యాడ్ చేస్తే మనకి ఎలాగో 8 అనేది రాదు. సో మనకి ఇక్కడ 9 వరకు రాసుకుంటే ఏమైనా 2 అంకెల కింద రాసుకోవాలని చూడండి. ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు మనం. 1 2 కింద రాసుకోవచ్చు, 1 3 కింద రాసుకోవచ్చు, 1 4 కింద రాసుకోవచ్చు, 1 5 కింద రాసుకోవచ్చు, 1 6 కింద రాసుకోవచ్చు, 1 7 కింద రాసుకోవచ్చు, 1 8 కింద రాసుకోవచ్చు, 1 9 కింద రాసుకోవచ్చు. 2 digits నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ 8 అవ్వాలి అన్నాడు కాబట్టి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 1 2 యాడ్ చేస్తే 8 వస్తుందా, లేదు. 1 2 3 యాడ్ చేస్తే 8 రాదు. 1 4 యాడ్ చేస్తే 8 రాదు. 1 5 యాడ్ చేస్తే 8 రాదు. 1 6 యాడ్ చేస్తే 8 రాదు. 1 7 యాడ్ చేస్తే 8 వస్తుంది, అది రాసుకుందాం. 1 8 యాడ్ చేస్తే 8 రాదు. 1 9 యాడ్ చేస్తే 8 రాదు. నెక్స్ట్ 2 ఇది చూడండి. 2 3 యాడ్ చేస్తే రాదు. 2 4 యాడ్ చేస్తే రాదు. 2 5 యాడ్ చేస్తే రాదు. 2 6 యాడ్ చేస్తే వస్తుంది, సో రాసుకుంటాం. తర్వాత 2 7 యాడ్ చేస్తే రాదు. 2 8 యాడ్ చేస్తే రాదు. 2 9 యాడ్ చేస్తే రాదు, అంతే కదా. 3 4 రాదు. 3 5 వస్తుంది, 3 5 రాసుకోవాలి. 3 6 రాదు. 3 7 రాదు. 3 8 రాదు. 3 9 రాదు. సో 4 5 రాదు. 4 4 వస్తుంది. మీరు మళ్ళీ చూస్తే 2 2 వస్తుంది, మళ్ళీ 4 4 వస్తుంది. 8 కదా మనకు కావాల్సింది. 4 4 వస్తుంది. 4 5 రాదు. 4 6 రాదు. 4 7 రాదు, ఇంకా ఇలా రాదు. నెక్స్ట్ 5 1 రాదు. 5 2 రాదు. 5 3 వస్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది. మీరు ఇక్కడ నుంచి ఈ డిజిట్స్ రివర్స్ చేసి రాసేసుకోవడమే. ఇక్కడ 71 వస్తుంది. అప్పుడు ఇక్కడ నుంచి ఇవి ఉన్నాయి కదా, ఇవే నెంబర్స్ డిజిట్స్ రివర్స్ రాసుకోండి. 35ని 53 కింద రాసుకోండి. 26ని 62 కింద రాసుకోండి. 17ని 71 కింద రాసుకోండి. ఇంకా మనకి ఏవి కూడా ఇంకా ఈ డిజిట్స్లో 10 నుంచి 99 వరకు ఏ నెంబర్ని యాడ్ చేసినా 8 రాదు సమ్ ఆఫ్ డిజిట్స్. జస్ట్ ఈ నెంబర్స్ మాత్రమే వస్తాయి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఏదైనా నెంబర్ 1 2 యాడ్ చేస్తే 8 రాదు, మనకి 3 వస్తుంది. 2 3 యాడ్ చేస్తే 5 వస్తుంది. అలాగా మీకు ఇంకా అర్థం అవ్వాలంటే ఒకసారి బ్యాక్కి మళ్ళీ చూడండి. ఇది ఒక సెట్ అయిపోతుంది. ఇదే సెట్ మనకి ఆన్సర్ అవుతుంది. సెట్ ఏంటిది, సెట్ అనేది సి ఇచ్చాడు కాబట్టి సిఏ తీసుకోవాలి మనం. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. డి ఈక్వల్స్ టు ఎక్స్ అన్నాడు. ఎక్స్ అనేది ఏంటి, ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ డివైజర్ ఆఫ్ 60. మనకి ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అన్నాడు. అండ్ ఇంకో కండిషన్ ఏమన్నాడు, అది 60 చేత భాగించబడుతుంది. 60ని భాగించబడుతుంది, 60 చేత కదా, 60ని భాగించబడుతుంది అన్నాడు. అంటే మీకు ఇక్కడ ఏమవుతుంది, 4th కండిషన్ నేను రాస్తున్నాను చూడండి. 4th కండిషన్ 60 అనేది ఎక్స్ అనేది ప్రైమ్ నెంబర్ అయితే మనకి ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, 2 3 5 7 9 2 3 5 7 11 13 అలా అవి కదా. అంటే దాని నెంబరు దానితో తప్ప వేరే దాంతో భాగించబడదు. అలాంటి నెంబర్ని 60 అంటారు. 60లో మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, 60ని వేరే నెంబర్ ఏదైనా భాగించబడితే అది ప్రైమ్ నెంబర్ ఎందుకు అవుతుంది. ఒకవేళ అది ప్రైమ్ నెంబర్ అయితే ఎలాంటి ప్రైమ్ నెంబర్ అవ్వాలి, దానితో దాన్ని మాత్రమే భాగించబడాలి. 60ని భాగించబడుతుంది అంటే 60 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. ఎందుకంటే దానికి దానికి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఏంటంటే అవి 2తో మల్టిప్లై అయ్యావు, 3తో మల్టిప్లై అయ్యావు, 10తో మల్టిప్లై అయ్యేదో, 5తో మల్టిప్లై అయ్యేదో ఏదో ఉన్నాయి. కానీ మీకు ఇక్కడ ప్రైమ్ నెంబర్స్నే కనుక్కోమన్నాడు. 60కి ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి, 16 ఫస్ట్ నుంచి చూడండి. 2 2 3 5 7 ఒక్కొక్కటి చెక్ చేసుకెళ్దాం. 2 అంటే మనకి 2 అనేది 60కి డివిజిబిలిటీ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం డైరెక్ట్ సెట్ వేసేద్దాం. డైరెక్ట్ సెట్ మనకి డి అన్నాడు కాబట్టి డి అని వేసుకొని
2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది, 16 డివిజిబుల్ చేస్తుంది కాబట్టి వేసుకుంటాం. 3 కూడా చేస్తుంది, వేసుకుందాం. 5తో కూడా చేస్తుంది. తర్వాత 7 16 డివిజిబుల్ చేస్తుందో చేయదు. 11 కూడా చేయదు. 13 కూడా చేయదు. 17 కూడా చేయదు. ఎందుకంటే 51 థర్డ్ 17 అదే 17 అంటే 51, అంతేగాని 60 రాదు. తర్వాత 19 ఇంటూ 60, 19 ఇంటూ 60కి మల్టిపుల్ ఉందా? మల్టిపుల్ లేదు కదా. సో మనకి ప్రైమ్ నెంబర్స్లో 60 వరకు 2 3 5 మాత్రమే డివిజిబిలిటీస్ అవుతాయి. ప్రైమ్ నెంబర్స్ 2 3 5 మాత్రమే సెట్ అవుతుంది డి అనేది. ఎందుకంటే 19 వరకు చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఆఫ్టర్ 23 అనేది డివిజిబిలిటీ అవ్వదు. ఎందుకంటే ఇంకా ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా 60కి డివిజిబుల్స్ అవ్వవు, 60ని డివిజిబుల్ చేయలేవు. సో 2 3 5ని వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 4th కండిషన్ చూడండి. ఈ అనేది ద సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ది వర్డ్ ట్రిగనామెట్రీ అని ఇచ్చాడు. ఇందులో ఉన్న అక్షరాలను ఒక సెట్ కింద రాయమన్నాడు. ఏం చేయక్కర్లేదు, జస్ట్ నేను పక్కన రాసేస్తున్నాను చూడండి, మీకు క్వశ్చన్ కూడా కనిపిస్తుంది. 5th క్వశ్చన్, ఈ అనేదాన్ని ఒక సెట్ కింద రాయమంటే ఈ అనేది మనకి ఇందులో ఉన్న లెటర్స్ని ఒకసారి, ఇందులో 2 టైమ్స్ ఉన్న లెటర్స్ని ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. టీ రాస్తే TRI, GON, ఓ ఆల్రెడీ రాసాను ఇక్కడ, M, ఈ టీ రాసాం, ఆర్ రాసాం, Y. ఇదే సెట్ అవుతుంది మనకి సెట్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఇన్ ది వరల్డ్ అని. ఒకసారి రిపీట్ అయిన టర్మ్ ఇంకోసారి రాయక్కర్లేదు, రాయకూడదు కూడా. 6th కూడా అంతే. 6th F అంటే ద సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ ఇన్ ది వరల్డ్. సెట్ ఆఫ్ ఆల్ నెంబర్స్ F అనే ఫంక్షన్ ఇచ్చాడు, F అనే సెట్ ఇచ్చాడు. దీంట్లో బెటర్ దీనికి సెట్ కింద రాయమన్నాడు. BET ఒకసారి రాస్తాం, ఎందుకు రెండోసారి ఎందుకంటే ఒకసారి రాస్తాం. ఈ కూడా ఆల్రెడీ ఒకసారి రాసాం కాబట్టి ఇంకా రాయక్కర్లేదు. R, ఇది ఫంక్షన్ సెట్ అవుతుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాడు ఏ సెట్ ఏది ఇస్తాడో ఆ సెట్ ఈక్వల్స్ టు అని రాయాలి మనం, అంతేకాకుండా వేరేది రాస్తే మార్క్స్ పడు. నెక్స్ట్ సమ్ చూడండి. క్వశ్చన్ ఇచ్చాడు మనకి, రైట్ ది ఫాలోయింగ్ సెట్స్ ఇన్ ది సెట్ బిల్డర్ ఫామ్. మీకు ఆల్రెడీ డెఫినేషన్ చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. దాని నుంచి మీరు మీకు అర్థమవుతుంది, ఒకసారి ఆ వీడియో చూడండి, డిస్క్రిప్షన్లో ఉంది, మళ్ళీ చెప్తున్నాను. ఆ వీడియో చూస్తే కానీ ఈ సమ్స్ మీకు ఏం అర్థం కావు. ఇక్కడ మనకి 3 6 9 12 అని ఒక సెట్ ఇచ్చాడు. ఈ సెట్ ఇచ్చినప్పుడు దీన్ని ఒక సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. సెట్ బిల్డర్ ఫామ్ అంటే నథింగ్ బట్ అండి, ఇందాక మనం ఇక్కడ రాసాం కదా, ఇందాక మనం ఇక్కడ ఎలా రాసాం, వీడి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, వాటిని సెట్స్ కింద రాసాం కదా, అది రాయాలి. రోస్టర్ ఫామ్ ఇది. మనం రోస్టర్ ఫామ్ అంటే సెట్ కింద రాయాలి, ఒక ఫంక్షన్ కింద ఒక సెట్ కింద రాయాలి. వీడి ఇక్కడ సెట్ బిల్డర్ ఫామ్ లో ఇచ్చాడు, మనం రోస్టర్ ఫామ్ లో రాస్తాం. ఇప్పుడు మనకి రోస్టర్ ఫామ్ ఇచ్చాడు, సెట్ బిల్డర్ ఫామ్ లో రాయాలి. రోస్టర్ ఫామ్ అంటే నథింగ్ బట్ అండి సెట్సే రోస్టర్ ఫామ్ అంటారు. మళ్ళీ చెప్తున్నాను ఒకసారి చూడండి. మనకి ఇక్కడ 3 6 9 12 అని ఇచ్చాడు. మీకు ఇందాకట్లాగా సేమ్ ఎక్స్ అని తీసుకోండి. ఎక్స్ అనేది 3 అయితే ఎక్స్ అనేది ఎలా ఉంది, మనకి 3 మల్టిపుల్ కదా, మల్టిపుల్ ఆఫ్ 3 కదా. ఎక్స్ ఈక్వల్స్ టు 3 అని తీసుకొని 3 డిపెండ్ అయ్యి కదా, 3 తర్వాత 6 తర్వాత 9 తర్వాత 12, ఇది 12 వరకు ఉంది. ఎలా ఉంది ఇక్కడ నుంచి 3 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 కదా, అంటే 3 మల్టిపుల్స్ ఇవన్నీ కూడా. సో 3n అని తీసుకోండి. n ఇక్కడ n అనేది ఏమవుతుంది, n అనేది నేచురల్ నెంబర్. n అనేది నేచురల్ నెంబర్ అయినప్పుడు n ఇది నేచురల్ నెంబర్ అయినప్పుడు n అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది. n వాల్యూ 1 నుంచి మనకి 12 ఎక్కడ వస్తుందండి, 3 ఇంటూ 4 కదా. 3 ఇంటూ 4 అంటే n వాల్యూ 4 వరకు వస్తుంది. సో n 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 4. ఇది సెట్ బిల్డర్ ఫామ్ అనమాట. మీకు ఇది అర్థమైందా. ఎక్స్ అనేది 3n అయితే ఇక్కడ n అనేది ఒక నేచురల్ నెంబర్ అవుతుంది. n అనేది ఒక నేచురల్ నెంబర్ అవుతుంది. అక్కడ నేచురల్ నెంబర్ అయినప్పుడు n వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 1 నుంచి 4 మధ్యలో ఉంటుంది. ఎందుకంటే 1 ఇదంతా కూడా 3 మల్టిపుల్ కాబట్టి ఇది అలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి సెకండ్ క్వశ్చన్ సెట్ బిల్డర్ ఫామ్ లో ఎలా రాస్తారంటే, ఇవి చూడండి మీరు 2 4 8 16 32 ఇది ఒక ఫామ్ లో లేదు, అంటే ఫామ్ లోనే ఉంది. మనం చూడండి 2 ఇంటూ 1 అంటే 2 ఇంటూ 1 2, ఓకే 2 ఇంటూ 2 4,
2 into 3 6 6 ఉందా లేదు కదా. సో ఇది క్యూబ్స్లో చూద్దాం. 2 2 power 1 2 2 square 4 2 cube 8 2 power 4 16 2 power 5 32. అర్థమైందా మీకు? 2 power 5 దాకా ఉంది ఇక్కడ. సో మనం ఇక్కడ x ఈక్వల్స్ టు అని తీసుకుని 2 power n అని తీసుకోండి, ఎందుకంటే ఇవన్నీ కూడా 2కు సంబంధించినవి. ఇక్కడ n అనేది మళ్ళీ ఏమవుతుంది, n ఈజ్ నేచురల్ నెంబర్, n ఈజ్ నేచురల్ నెంబర్. తర్వాత n అనే వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుంది, n అనే వాల్యూ 1 నుంచి 2 power 1 2 power 2 2 power 3 2 power 4 2 power 5 వరకు ఉంది. 2 power 5 n ఈక్వల్స్ టు 5 కదా. సో n వాల్యూ అనేది 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5. ఇది సెట్ బిల్డర్ ఫామ్ దీనికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా సేమ్. ఇది 5 5 స్క్వేర్ 5 క్యూబ్ 5 power 4 అంతే కదా. దీన్ని క్యూబ్ చేయండి. ఇప్పుడు దీని క్యూబ్ రూట్, ఇది కూడా క్యూబే కదా. 5 అనేది 5 స్క్వేర్ తర్వాత 5 క్యూబ్ 5 power 4. ఇది ఎక్కడ దాకా ఉంది, ఎక్స్ అనేది 5 power 1 అయితే 5 power n అయితే n వాల్యూ n అనేది n ఈజ్ నేచురల్ నెంబర్. నేచురల్ నెంబర్ అని ఎందుకు తీసుకుంటున్నాం మనం, నేచురల్ నెంబర్స్ అంటే 1 to infinity కదా నేచురల్ నెంబర్స్, అందుకని నేచురల్ నెంబర్ అని తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి n వాల్యూ ఎక్కడి నుంచి, n power 1 5 power 1 5 power 2 5 power 3 5 power 4 అంతే కదా. 5 power 1 అంటే 5 5 స్క్వేర్ అంటే 25 5 క్యూబ్ అంటే 125 5 power 4 అంటే 625. సో n వాల్యూ మనకి 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కదా. ఇక్కడ 4 వాల్యూ పెడితేనే కదా 625 వచ్చేది. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్, దీనికి ఇది సెట్ బిల్డర్ ఫామ్ అవుతుంది. మీకు నెక్స్ట్ చూడండి, ఇది చూడండి 2 4 6 అండ్ సో ఆన్. ఇది ఎలా ఉంది మనకి, ఈవెన్ నెంబర్స్ అని అవ్వచ్చు 2 మల్టిపుల్ అని అవ్వచ్చు. ఎక్కడ దాకా ఇది మన ఇష్టం, ఎలాగైనా మీకు రోస్టర్ ఫామ్ వస్తే దాన్ని ఎలాగైనా రాసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను ఎలా రాస్తానంటే 2 6 2 4 6 ఇవన్నీ ఎలా ఉన్నాయి అవ్వడానికి ఈవెన్ నెంబర్స్ అవ్వచ్చు. నేచురల్ ఈవెన్ నెంబర్స్ అని గుర్తుపెట్టుకోండి. 0తో స్టార్ట్ అవ్వలేదు మనకి, 0తో స్టార్ట్ అయితే హోల్ నెంబర్స్ అవుతుంది, 0తో స్టార్ట్ అవ్వకపోతే నేచురల్ నెంబర్స్ అవుతుంది. 2 4 6 ఇవన్నీ నేచురల్ నెంబర్స్ అవుతాయి. అంతేకాకుండా ఇది ఎక్కడ దాకా ఉంది, 6 ఈవెన్ నెంబర్స్ అవుతాయి, నేచురల్ ఈవెన్ నెంబర్స్ అవుతాయి, లేదా 2 మల్టిపుల్స్ 2 4 6 ఇవన్నీ 2 మల్టిపుల్స్ కదా. సో x ఈక్వల్స్ టు అని తీసుకుని x ఈక్వల్స్ టు 2 n అని తీసుకుంటే n అనేది నేచురల్ నెంబర్ అయితే 1 నుంచి స్టార్ట్ అవుతుంది n అనేది. సో n ఈజ్ ఏ నేచురల్ నెంబర్, TURAL నేచురల్ నెంబర్స్ కదా. సో ఇక్కడ n ఈజ్ నేచురల్ నెంబర్స్ అంటే 1 to infinity కాబట్టి ఇక్కడతో ఇది ఎండ్ అవుతుంది. ఇంకా మళ్ళీ మనం ఇన్ఫినిటీ అవి రాసుకోక్కర్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ కండిషన్ చూడండి. 5th కండిషన్ 1 to 100 ఇచ్చాడు. ఎలాగన్నాడు, నెంబర్స్ ఎలా ఉన్నాయి 1 4 9 ఇవన్నీ ఎలా ఉన్నాయి 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ ఆ ఫామ్ లో ఉన్నాయి కదా. సో దీన్ని ఎలా రాసుకోవాలంటే x ఈక్వల్స్ టు అని చెప్పి n ఇక్కడ దేనికి దానికి స్క్వేరే కాబట్టి n స్క్వేర్ కింద రాసుకోండి, ఎందుకంటే దేనికి దానికి స్క్వేరే కదా. ఇక్కడ n అనేది ఏదైనా నెంబర్ అయితే n అనే నెంబర్ ఏంటి, నేచురల్ నెంబర్ అవ్వాలి. n అంటే ఎందుకంటే నేచురల్ నెంబర్ అంటే 1 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి, ఇది 0 నుంచి స్టార్ట్ అయితే హోల్ నెంబర్స్. మళ్ళీ చెప్తున్నాను 1 స్క్వేర్ 2 స్క్వేర్ 4 3 స్క్వేర్ 9 అలా 100 వరకు ఉన్నాయి. 100 అనేది ఎక్కడ దాకా వస్తుంది, 10 స్క్వేర్ కదా. n ఈజ్ ఏ నేచురల్ నెంబర్ నెంబర్స్ అన్న రాసుకోండి. n అనే కండిషన్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటుంది, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంతే కదా. ఎందుకంటే 10 స్క్వేర్ అంటేనే కదా మనకి 10 స్క్వేర్ అంటేనే మనకి 100. n అనేది 10 వరకు వాల్యూ ఉంటుంది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు అవుతుంది. ఇది సెట్ బిల్డర్ ఫామ్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎక్స్కి మనం రాస్తాం, ప్రతిదానికి ఎక్స్ ఉంటుంది ముందర, ఎక్స్కి రాస్తున్నాం కాబట్టి ఎక్స్ ఉంటుంది. ఎక్స్ ఈక్వల్స్ టు అని చెప్పి ఎంతైనా రాసుకుంటున్నాను, ఎక్స్ ఉంటుంది ప్రతిదానికి. కాకపోతే నెక్స్ట్ ఇంకోటి ఉంటుంది, అది కూడా మళ్ళీ రాస్టర్ ఫామ్లో రాయాలి, సెట్ బిల్డర్ ఫామ్లో ఉంటుంది. తర్వాత జతపరచం అదే మ్యాచింగ్ ఉంటుంది, ఆ 2 సమ్స్ చెప్తే ఎక్సర్సైజ్ అవుతుంది.
ఇంకెవరైనా వీడియోని కొత్తగా చూస్తుంటే కానీ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.